హే హలో ఆల్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు మేము మనకు ఇండియానాపోలిస్ దగ్గర నోబెల్స్విల్ అనే ఒక ఊరు ఉంటుంది అనమాట. అక్కడ మనకు టాయ్ తెలుగు అసోసియేషన్ ఆఫ్ ఇండియానాపోలిస్ వాళ్ళు వనభోజనాలు అనే ఈవెంట్ అయితే ఆర్గనైజ్ చేస్తున్నారు. దానికి ఫుడ్ వచ్చేసి బావర్చి నుంచి వస్తుంది. సో అందుకని అక్కడికి వెళ్ళేసి ఫుడ్ తిని దాంతోపాటు కొన్ని మ్యూజిక్ లైవ్ మ్యూజిక్ ఉంటుందంట. సాంగ్స్ ఇవన్నీ పాడతారు. అండ్ దెన్ ఆ సాంగ్స్ తెలుగు, కన్నడ, మలయాళీ ఇవన్నీ ఉంటాయట, హిందీ కూడా. సో అందుకని అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేద్దామన్నట్టయితే ఈరోజు ప్లాన్ చేసుకుంటున్నాము. సో ఇది పార్క్లో ఒక షెల్టర్లో పెట్టినారంట, ఫారెస్ట్ పార్క్లో. సో అక్కడికి వెళ్ళి చూద్దాం పదండి మనము ఎట్లున్నాయి ఫెసిలిటీస్ ఏంటి, ఏ కైండ్ ఆఫ్ ఫుడ్ ఉంటుంది. లెట్స్ గో దేర్ గాయ్స్. సో మన పార్క్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇక్కడ వచ్చేసి పార్కింగ్స్ అయితే అంత మంచిగా కనబడట్లేదు. సో పార్కింగ్ ఎక్కడ దొరికితే అక్కడ పార్క్ చేసి వెళ్ళాలి. సో ఇక్కడ చూస్తుంటే చాలా కార్స్ అయితే ఉన్నాయి అటు ఇటు. షెల్టర్ 1 అంట, చూసారు? అదేనా? మన కార్ పార్క్ చేసి ఇక్కడ క్యూ లైన్లో నిల్చొని ఉన్నాం అనమాట. ఇప్పుడు మనకు టికెట్స్ ఇస్తున్నారు. మన టికెట్స్ చూసి చేతికి రిస్ట్కి బ్యాండ్ మాదిరి కడుతున్నారు అనమాట. సో బ్యాండ్ కట్టిన తర్వాత మనం ఇక్కడ వచ్చాము. ఇక్కడ చాలా రకాల స్టాళ్ళు అయితే ఉన్నాయి. ఇక్కడ కార్ స్ట్రీమ్ అనేది అయితే చూడండి, వాళ్ళు వచ్చేసి బయర్ టు సెల్లర్ అమ్ముతారంట. ఎవరో మన తెలుగు వాడే అంట, దాని ఎంప్లాయరు కిరణ్ సంథింగ్ ఏదో చెప్పినారు. సో ఇక్కడ అందరూ వెండర్స్ అందరూ వచ్చి వాళ్ళ స్టాల్స్ పెట్టుకొని వాళ్ళ బిజినెస్లు అవన్నీ బాగా ప్రమోట్ చేసుకుంటున్నారు ఇక్కడ. సో మనకు ఫుడ్ అయితే వనభోజనాలకి ఫుడ్ అయితే రెడీ చేసుకుంటున్నారు. సో ఇక్కడ ఒక 1 2 3 4 లైన్స్లో పెట్టి ఉన్నారు. బట్ మధ్యలోది వదిలేద్దామన్నట్టు ప్లాన్ చేసుకుంటున్నారు ఈడ వీళ్ళు. ఇక్కడ ఫుడ్ అయితే రమ్మని చెప్పారు, అందుకని ఇంకా మేమైతే వచ్చి కూర్చొని ఉన్నాము ఫుడ్కి. సో వీళ్ళు మొత్తము ఫస్ట్ లైన్ 12 PM స్టార్ట్ చేసినారనమాట. సో అందుకని జనాలు వస్తున్నారు కొద్ది మంది ఇంకా. సో వాళ్ళు ఏమంటున్నారంటే ఆ లాస్ట్లో ఈ లాస్ట్లో కూర్చోండి అని చెప్తున్నారు. బట్ జనాలు అయితే ఎక్కడంటే అక్కడ కూర్చొని ఉన్నారు ప్రస్తుతానికి. సో ఆ లైన్లో సెకండ్ లైన్లో కూర్చొని ఉన్నారు జనాలు. సో ఇంకా మనకు ప్లేట్స్ పెట్టి ఇక్కడ ఇవన్నీ స్వీట్తో స్టార్ట్ చేసినారు ఫస్ట్. సో ఇక్కడ మనకు స్వీట్ పెట్టిన తర్వాత పులావ్ రైస్, అండ్ దెన్ కొద్దిగా మనకు ఆలు కుర్మాతో పెట్టినారనమాట. లేదంటే మనం వైట్ రైస్ కూడా ఉంది. సో వైట్ రైస్ కూడా పెట్టించుకోవచ్చు కొందరికి, పులావులు ఇవన్నీ ఇష్టం లేని వాళ్ళు. సో వాటితో పాటు మనకు మజ్జిగ మిరపకాయ, మామిడికాయ పప్పు, మునక్కాయ కూర, కొద్దిగా పచ్చడి, ఇవన్నీ అయితే డిఫరెంట్ ఆప్షన్స్ అయితే పెట్టున్నారు. వీటితో పాటు సాంబారు ఇవన్నీ అయితే వేసిన్నారు. పెరుగు చూడండి, అది వేస్తుంటేనే జిగట ఉంది అసలు. సో అది పెరుగు అయితే వరస్ట్గా ఉంది అసలు. బట్ ఇంకా వనభోజనాలకు వచ్చినాం కదా అన్నట్టు అక్కడే ఫుడ్ అయితే ఆన్నే పెట్టేసి నాకు నచ్చలేదు, వెళ్ళిపోయాము. సో ఇక్కడ మనకు చిల్డ్రన్స్ ప్లే ఏరియా బాగుందన్నమాట. ఇక్కడ చిల్డ్రన్స్ ప్లే ఏరియా అయితే ఈ పార్క్లో. సో పిల్లలు అయితే కొద్దిగా ఫుడ్ తిన్న తర్వాత ఫుల్ ఎంజాయ్ అయితే ఉన్నారు. సో ఇక్కడ పిల్లలను కొద్దిసేపు ఆడుకొనిచ్చి ఈ పిల్లల ప్లే ఏరియా పక్కన ఇక్కడ మనకు చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయన్నమాట ఫ్లవర్స్. సో అందుకని ఇక్కడ ఫ్లవర్స్ దగ్గరికి అయితే వచ్చాను. చూడండి, ఎల్లో కలర్లో ఫ్లవరు చాలా బాగుంది. ఈ ఫ్లవర్స్ పేరు అయితే నాకు తెలియదు, మీకు తెలిసింటే కామెంట్లో పెట్టండి. అదేవిధంగా ఇక్కడ పిల్లలకు కెరోజల్ అయితే ఉంది. సో ఈ కెరోజల్ని తిరుగుతున్నాయి. వరుణ్ విదురు అయితే ఇది కావాలని అడుగుతున్నారు. సో అందుకని వాళ్ళకైతే ఈ టికెట్లు తీసి పంపిస్తున్నాయి ఇక్కడ.
హలో హలో. అక్కడ ఆడుకున్న తర్వాత మళ్ళీ మన ప్రోగ్రామ్ ఏరియాకి అయితే వచ్చాము. ఇక్కడ ఆర్కెస్ట్రా ఉంది. ఈ ఆర్కెస్ట్రా వాళ్ళైతే మనకు పాటలు పాడుతున్నారు. సో వీటిని చూస్తూ మనమైతే ఎంజాయ్ చేస్తున్నాము. సో అది గైస్ ఈరోజు మన తాయి వనభోజనాలు. సో ఈ విధంగా మన ప్రోగ్రామ్ అయితే ఎండ్ అయింది. ఇంకా మేమైతే ఇక్కడ నుంచి వచ్చేసాము. ఈ సాంగ్స్ ఇవన్నీ ఇంకొక వీడియోలో వస్తాయి మీకు. సీ యూ దెన్, బాయ్.